శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే కన్యారాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలో పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం వల్ల ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో కూడా మీ హోదా, పరపతి, స్టేటస్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా కొలీగ్స్ కానీ బాస్ కానీ ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి అనుకూలంగా ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని పొందగలుగుతారు. అదేవిధంగా తండ్రి వైపు బంధువుల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. సూర్యుడు 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలన్నీ ఈ 10 రోజుల్లో కనిపిస్తాయి. అలాగే బుధుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో కన్యారాశి విద్యార్థులకు తిరుగులేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. క్లాసులో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. డిసెంబర్ 6 వరకు కన్యారాశి వాళ్ళు కొత్త ఇంటర్వ్యూలకు వెళితే కొత్త ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి మొదటి 6 రోజుల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 4 రోజుల్లో బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 10 మధ్యలో మాత్రం ఈ 4 రోజులు డిసెంబర్ 7, డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 4 రోజుల్లో మాత్రం కన్యారాశి విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తే మంచి ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్లో సెలెక్ట్ అవ్వటం కష్టం. ఉన్న జాబ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితేనే ట్రబుల్ కనిపిస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా ఈ 4 రోజులు అంటే 7, 8, 9, 10 తారీఖుల్లో కన్యారాశి వాళ్ళకి అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు. కాబట్టి ఈ 4 రోజుల్లో బుధుడి బలం లేదు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి కన్యారాశి వాళ్ళు ఈ 4 రోజుల్లో పెసలు నానబెట్టి ఆవుకి ఏదో ఒక రోజు పెట్టండి. అలాగే కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోండి. గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. ఈ 4 రోజుల్లో గరిక, ఎర్ర పుష్పాలు ఇంట్లో గణపతి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. అప్పుడు ఈ 4 రోజుల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో బుధుడి బలం పెరిగి కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 3, 4 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. కుజుడు మొదటి 7 రోజుల్లో 3వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. తర్వాత 3 రోజులు 4వ సంచారం అస్సలు యోగించట్లేదు. అర్ధాష్టమ కుజ దోషం నడుస్తోంది. కాబట్టి మొదటి 7 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్యలో కన్యారాశి వాళ్ళకి కుజుడు యోగించడం వల్ల ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. సోదరులతో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. సోదరులే మీరు ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి కానీ మంచి రేటుకి అమ్మటానికి కానీ బాగా సహాయం చేస్తారు. మొదటి 7 రోజుల్లో సోదరుల ఫుల్ సపోర్ట్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీల్ ఓకే అవుతుంది. అప్పులు కూడా వసూలయ్యే సూచనలు ఉన్నాయి. ఉన్న అప్పులు తీర్చేస్తారు. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావడానికి కూడా కన్యారాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 మధ్యలో బలం ఎక్కువ ఉంది. కానీ చివరి 3 రోజుల్లో మాత్రం అర్ధాష్టమ కుజదోషం ఉంది. అప్పుడు మాత్రం అసలు ప్రాపర్టీ కొనటానికి కానీ అమ్మటానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. చేసినా పెద్ద ఉపయోగమే ఉండదు. రియల్ ఎస్టేట్లో కూడా డీల్స్ ఏం ఓకే కావు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడండి. బ్యాంక్ లోన్లు రావటం కూడా కష్టంగానే ఉంటుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా మాట్లాడకపోతే గొడవలు అవుతాయి. ఇవన్నీ కూడా చివరి 3 రోజుల్లో అంటే డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 తేదీల్లో కన్యారాశి వాళ్ళకు వచ్చే సమస్యలు. ఈ చివరి 3 రోజుల్లో వచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని చివరి 3 రోజుల్లో రోజు 21 సార్లు చదువుకోండి. ఈ చివరి 3 రోజుల్లోనే రుణ విమోచన అంగారక స్తోత్రం వినండి.
సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చివరి 3 రోజుల్లో ఒక్కసారి చేసుకోండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజీంబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా చివరి 3 రోజుల్లో కూడా కుజుడి బలం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 3వ స్థానంలో పూర్తిగా కన్యారాశి వాళ్ళకి 10 రోజులు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళకి శుక్రుడి బలం లేదు. సోదరీమణులతో గొడవలయ్యే అవకాశం ఉంది. అంటే అక్క చెల్లెళ్ళ మధ్యలో పెద్ద పెద్ద గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రాపర్టీస్ పరంగా కానీ, ఇతర కారణాల వల్ల కానీ అక్క చెల్లెళ్ళతో గొడవలు పడకండి. అక్క చెల్లెళ్ళతో గొడవలయ్యే అవకాశం కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఎక్కువగా ఉంది. శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అలాగే కన్యారాశి వాళ్ళకి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు 10 రోజుల్లో కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించదు. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుకోకపోతే చిన్న చిన్న విభేదాలు శుక్రుడి బలం లేకపోవటం వల్ల కలుగుతాయి. కాబట్టి 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినాలి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లో ఆవుకు పెట్టడం, కేజీంబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెంచుకోవచ్చు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో శుక్రుడి బలం లేదు కాబట్టి పరిహారాలు చేసుకోండి. బుధుడు, కుజుడు కొన్ని రోజులు యోగిస్తున్నారు, కొన్ని రోజులు యోగించటం లేదు కాబట్టి యోగించని రోజుల్లో పరిహారాలు చేసుకోండి. రవి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు, తిరుగులేదు. ఇలా పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు,
పెరుగు ఈ రెండింటిని కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.